హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మేసీ ఫెర్గుసన్ 7250 DI బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ అయితే రీసెంట్గా తీసుకున్న వెహికల్ అనమాట, కొత్త మోడల్ వెహికల్ అనమాట. పూర్తిగా చూడండి, లొకేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను, ఎప్పుడు తీసుకున్నారు, ఏ మోడల్లో తీసుకున్నారు అనేది చెప్తాను, అలాగే ఎంత ప్రైస్ చెప్తున్నారు, ఏ లొకేషన్లో ఉంది అనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి వెహికల్ అనేది చెక్ చేసుకున్నాక మీకు నచ్చితే తీసుకోండి. ఎవరైతే కొత్తగా తీసుకోవాలనుకుంటారో, అంటే మేసీ ఫెర్గుసన్ వెహికలే కొత్త తీసుకోవాలనుకుంటారో, ఒక 2 సంవత్సరాలైనా పర్వాలేదు, 3 సంవత్సరాలైనా పర్వాలేదు, ఒక 4 సంవత్సరాలైనా సరే పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే ఈ యొక్క వెహికల్ అనేది ఖచ్చితంగా చూసి నచ్చితే వెళ్ళి చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. చాలామంది అడుగుతున్నారు, అన్న మా దగ్గర వెహికల్ ఉంది, ఏమన్నా తీసుకొని అంటే మా దగ్గర వెహికల్ అనేది సేల్ చేస్తారని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. నేను చెప్పేది ఒకటే అనమాట, మీ దగ్గర ఏ వెహికల్ ఉన్నా అది అమ్మాలి అనుకుంటే అలాగే వెహికల్ యొక్క ఫొటోస్ అనేది తీసి నాకు అయితే వాట్సాప్ చేయండి. నేననేది వెహికల్ గురించి చూసి వెహికల్ యొక్క డీటెయిల్స్ తెలుసుకున్నాక వీడియో అనేది చేస్తాను. దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో వాళ్ళే ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది తీసుకుంటారు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 2021లో అయితే తీసుకున్నారన్నమాట. 2021 మోడల్, ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 3 సంవత్సరాలకు గాను మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని అయితే చెప్తున్నారన్నమాట. చాలా కండిషన్లు అయితే ఉందని అయితే చెప్తున్నారు. 2021లో తీసుకున్న వెహికలే 3 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. అలాగే వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే దీన్ని 46 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. 46 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఓన్లీ ఇంజిన్ మాత్రమే అనమాట. ఓన్లీ ఇంజిన్ మాత్రమే సేల్ అయితే చేస్తున్నారు వాంట అనేది. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంజిన్ అనేది చెక్ చేసుకున్నాక మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. అలాగే వెహికల్ వచ్చేసి మనకి 6 లక్షలు అయితే చెప్తున్నారన్నమాట. ప్రైస్ వచ్చేసి 6 లక్షలు. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మేసీ ఫెర్గుసన్ 7250 DI బండి 6 లక్షలు అయితే చెప్తున్నారు. బయట మార్కెట్లో చూసుకోండి, మీకు ఓకే అనిపిస్తే తీసుకోండి. చాలా రీజనబుల్ రేట్లో సేల్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. వాండా అనేది మంచి కండిషన్లో ఉన్న వెహికల్ 3 సంవత్సరాలు అయితే అవుతుంది. పేపర్లు అన్ని కండిషన్లు అయితే ఉన్నాయి. చాలా తక్కువ అయితే తిరిగిందని కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే వెహికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో అవుతుందన్నమాట. నారాయణపేట అనే డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణలో నారాయణపేట అనే డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అవుతుంది. మండలం వచ్చేసి మునుగునూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. మునుగునూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి వన్తో మాట్లాడుకోండి. అలాగే నారాయణపేట డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరైతే వన్తో మాట్లాడండి. వన్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. వన్ నెంబర్ మీరైతే వన్తో మాట్లాడి వెళ్ళి వెహికల్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే నచ్చితేనే తీసుకోవడానికి ట్రై చేయండి. 6 లక్షల కన్నా తక్కువలో మీకైతే ఈ యొక్క వెహికల్ అనేది వస్తుంది. కాబట్టి లొకేషన్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో చెప్పాలనుకునేది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. మీకోసం మంచి వెహికల్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను అనమాట. ప్రతి ఒక్క వెహికల్ కూడా మీకు అందుబాటులో మీకు తక్కువ ప్రైస్లో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తుంటాను. ఓకేనా, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా చూసి తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది వెహికల్స్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్.